నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ 3 లక్షల రూపాయలు తీసుకొని చీటింగ్ చేశాడని ఆరోపణలపై ఇచ్చిన ఫిర్యాదు ఆరోపణలపై ఈరోజు పట్టణ పోలీసులు ఆయన నిన్న అదుపులో తీసుకోగా స్థానిక ఎమ్మెల్యే నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. కావాలనే అల్లంపల్లి ఈశ్వరరావుపై తప్పుడు కేసు బనాయించారని నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన పత్ర ఆధ్వర్యంలో ఒక రాక్షస పాలన నర్సీపట్నంలో జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావుపై తప్పుడు కేసులు బనాయించడం కాకుండా ఒక చీటింగ్ కేసు 420 కేసు పెట్టి ఈరోజు దుర్మార్గ పాలన అయిన పద్ధతి చేయడం జరుగుతుంది. ఈరోజు మనం కూడా చెప్పాం, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ విధమైన చిల్లర చేస్తూ చిల్లర రాజకీయాలు చేయడం ఎంతవరకు సమస్య అని చెప్పి అడుగుతున్నాయి. ఈరోజు చాలా మంది అడుగుతారు, మా వాళ్ళు మనల్ని కూడా అడిగారు చాలా మంది, అయిన పాత్రని ఏకవచనంతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి. ఒకటే చెప్తాం మీ ద్వారా కూడా, ఈరోజు మాకు సంస్కారం లేక కాదు, గౌరవించడం లేక కాదు. ఈరోజు నర్సీపట్నంలో మున్సిపాలిటీలో టౌన్లో ఒక పోరంబోకు ఏదైతే నేను హత్య చేశాను, పోలీసులు ఏం చేయలేకపోయారు, న్యాయస్థానాలు ఏం చేయలేకపోయి విరవీగుతున్నాడో, భయం లేకుండా బతుకుతున్నాడో, ఈరోజు దాంతోపాటు మాకు స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి లెఫ్ట్ హ్యాండ్ నేనే, రైట్ హ్యాండ్ నేనే చెప్పుకుంటూ తిరుగుతూ మరి ఎంతో మందిని మరి అక్కడ అయ్యన్న పాత్రకే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ కుమారులకి కూడా నేనే అండ, నేను లేకపోతే లేదని చెప్పి నర్సీపట్నం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడుగా ఉన్నటువంటి అల్లంపల్లి ఈశ్వర్ ఎస్సీ సామాజిక వర్గం చెందిన అతను ఏదైతే పార్టీల యొక్క అంతర్గత విభేదాల్లో మనోడి మీద కక్ష కట్టి పోలీసులు ఏదైతే పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ అధికార పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయించి రాత్రి అన్యాయంగా అరెస్ట్ చర్యలు పాల్పడుతూ కక్షపూరిత చర్యలు చేపడుతున్నారో వారు రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాలని తెలియజేసుకుంటూ ఈశ్వర్కి మేము దళిత సంఘాల నుంచి పూర్తిగా అండగా ఉంటాం. అతను ఒకవేళ రిమైండ్ తీసుకున్నా అతను బయటకు వచ్చే అతను పూర్తిగా న్యాయ యొక్క సహకారం అందించి అతను బయటకు వచ్చి రేపు రాబోయే రోజుల్లో చక్కగా ముందుకు వెళ్ళడానికి మేము పూర్తి తోడ్పాటు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.